నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తుల క్రమంలో చాలామంది సీనియర్లకి టిక్కెట్లు గల్లంతయ్యాయి. అన్ని పార్టీల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీలో కూడా కొంతమంది సీనియర్స్కి పొత్తుల వల్ల వేరే పార్టీ అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో నిలబడడం వల్ల సీనియర్స్ కూడా ఒకసారి మాజీ ఎమ్మెల్యేలు కూడా టిక్కెట్లు కోల్పోయారు. మరి ఏలూరు జిల్లా సంబంధించి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గారు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాకి టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గానికి దాదాపుగా టిక్కెట్టు గన్ని వీరాంజనేయులు గారు అనేది ఫిక్స్ అయిపోయారు. దాదాపుగా కేడర్ కూడా అదే ఆశతో ఉన్నారు. చివరి నిమిషంలో పొత్తుల వల్ల ఉంగుటూరు నియోజకవర్గాన్ని జనసేన కేటాయించారు. ఒకంత టీడీపీ కేడర్ అంతా నిరాశకు గురైనప్పటికి కూడా ఎట్టకేలకు పార్టీ అధిష్టానం అంటే స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గన్ని వీరాంజనేయులు గారికి ఫోన్ చేసి ప్రభుత్వం రాగానే ప్రోటోకాల్తో కూడిన మంచి పదవిని ఇస్తారని చెప్పి ఫోన్ ద్వారా ఒక భరోసా ఇచ్చారనేది ఆ రోజు గన్ని వీరాంజనేయులు గారు కూడా చెప్పడం జరిగింది. ఎంటీవీ ఇంటర్వ్యూలో కూడా గన్ని వీరాంజనేయులు గారు ఎంటీవీ ప్రేక్షకులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 6 నెలలు అవుతుంది. నామినేటెడ్ పదవులు 2 జాబితాలు విడుదల చేశారు. 2 జాబితాల్లో కూడా గన్ని వీరాంజనేయులు గారికి ఎక్కడ కూడా నామినేటెడ్ పదవి దక్కలేదు. మరి తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఉంగుటూరు నియోజకవర్గంలో తీవ్ర నిస్సహాయ స్థితిలో, అదేవిధంగా అసంతృప్తి మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్లని, పార్టీ కోసం పనిచేసిన నాయకుల్ని గుర్తించి వారికి ఏ అవసరాలు ఉన్నాయి, లేదా పార్టీ కష్టపడిన నాయకుడిని సముచితమైన స్థానంలో కూర్చోపెట్టడం తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ గతంలో చేసుకుంటూ వచ్చేది. మరి ఈసారి 2024లో మరి కూటమి అంటే 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి మరి ఇక్కడ సీనియర్లకి పదవులు ఇవ్వాలి అని అంటే మరి మిగిలిన పార్టీలను కూడా బేరీజ్ వేసుకోవాలి. మిగిలిన పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ టీడీపీలో ప్రధానమైన ప్రాధాన్యత కూడిన బాధ్యతలు అప్పచెప్పాలనేది సహజంగా జరిగే ప్రక్రియ రాజకీయాల్లో. మరి ఇప్పుడు 6 నెలలు అయింది. చాలామంది జూనియర్లకి రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల్లో దక్కించుకుంటారు. కొంతమంది చైర్మన్లు అయ్యారు, కొంతమంది డైరెక్టర్లు అయ్యారు. ఇలా రకరకాలుగా పదవులని అలంకరించారు. మరి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి మాత్రం ఇంకెక్కడా కూడా అవకాశం దక్కలేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రోటోకాల్ పదవి ఈ క్షణం వరకు గన్ని వీరాంజనేయులు గారికి రాలేదు. మరి ఈ నేపథ్యంలోనే మరి తెలుగుదేశం పార్టీలో కారణాలు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక వర్గాలు సహజంగా ఇప్పుడంతా కూడా అన్ని పార్టీలు సామాజిక వర్గాల యొక్క బాట పడుతున్నాయి. ఎస్సీ, బీసీలు, మైనారిటీస్ని ఇలా రకరకాలుగా ఈ ఓట్ బ్యాంక్ని కొల్లగట్టేలా రాజకీయ పార్టీలు తమదైన శైలిలో రాజకీయ పరంగా వ్యవహార శైలి నడుపుతున్నారు. మరి ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గారు కమ్మ సమాజానికి చెందిన వ్యక్తి. మరి ఈ జిల్లాలో అంటే ఇటు విజయవాడ దగ్గర నుంచి అటు వైజాగ్ వరకు కూడా మరి చాలామంది మరి పార్లమెంట్ సభ్యులు, కూటమిలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడా ఒక ఏలూరు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కమ్మ సమాజానికి చెందిన వాళ్ళే ఎంపీలుగా ఉన్నారు. మరో పక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు జపం పాడుతున్న ఈ రాజకీయ పార్టీలు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గన్ని వీరాంజనేయులు గారికి పదవి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు. మరి హామీ మేరకు ఈవేళ గన్ని వీరాంజనేయులు గారికి పదవి రాకపోవడం ఇప్పటి వరకు ఆలస్యం కావడానికి మరి ఆయన సామాజిక వర్గం అడ్డుగా ఉందా, లేదంటే సామాజిక వర్గాల సమతుల్యతలో గన్ని వీరాంజనేయులు గారు పేరు పరిగణలో తీసుకునే అవకాశం పార్టీ అధిష్టానం ఆలోచన చేయడం లేదా? మరి ఈ కారణాలన్నింటికీ పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది? కానీ తీవ్ర నిస్సహాయ స్థితిలో మాత్రం ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా, నాయకులు కేడర్ కూడా తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారని మాత్రం పక్కాగా ఆ ప్రాంతంలో ఆ ఏరియాలకు వెళ్ళినప్పుడు మరి ఎంటీవీ దగ్గర చాలామంది తమ అభిప్రాయాలని చెప్పుకున్నారు. మరి ఎన్నికల పొత్తులో మరి జనసేన పార్టీకి ఉంగుటూరు నియోజకవర్గం ఇచ్చారు,
మరి టీడీపీకి టికెట్ క్యాన్సిల్ చేశారు. మరి సీనియరు పార్టీ జిల్లా అధ్యక్షులు గనివెల్ల గారికి నామినేట్ పదవి ఇవ్వకపోవడం పార్టీకి తీవ్ర అన్యాయం, అంటే తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఉనికి కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రభుత్వం అధికారంలో కూడా టీడీపీ క్యాడర్కి కార్యకర్తలకు కూడా ఉంగుటూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా విలువ లేని పరిస్థితి ఏర్పడింది అనేది మరి స్థానికంగా ఉన్న గ్రామాల్లో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా కూడా వాపోతున్నారు. మరి ఈ క్రమంలో గన్ని వీరేంద్ర గారికి మరి ప్రోటోకాల్తో కూడిన నామినేట్ పదవి దక్కుతుందా? ఆశల పల్లకిలో మరి ఆ విధంగానే కొనసాగాల్సిన అవసరం ఉంటుందా? మరి సీనియర్లకి టీడీపీ ఎందుకని మొండి చేయి చూపిస్తుంది అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడరు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తుంది. మరి ఎందుకు మరి సీనియర్గా ఉన్న మాజీ ఎమ్మెల్యేని పార్టీ అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరేంద్ర గారికి ఆయనకే ఒక పదవి దక్కలేని పరిస్థితి ఉంటే సామాన్యుడికి సామాన్య కార్యకర్తకి టీడీపీలో పదవులు దక్కుతాయా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఉంగుటూరు నియోజకవర్గంలో. మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఇంక ఈ నెల 9వ తేదీన 3వ జాబితా నామినేటెడ్ లిస్ట్ రాబోతుందని చెప్పి అంటున్నారు. మరి దాంట్లో ఉన్న పేరు వస్తుందని చెప్పి 1000 కళ్ళతో కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకుని ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. గన్ని వీరేంద్ర గారికి నామినేట్ పదవి వస్తుందని ఒక ఆశతో ఉన్నారు. కానీ 9వ తారీఖు వచ్చే జాబితాలో ఆయన పేరు ఉందా లేదా అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ కొంత ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గన్ని వీరేంద్ర గారు కూడా కొంత ఆవేదనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కనీసం ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా కూడా కనీసం సీనియర్కి గుర్తించకుండా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనకే సరైన న్యాయం జరగలేని పరిస్థితిలో స్థానికంగా ఉన్న కింది స్థాయిలో ఉన్న క్యాడర్కి ఏ న్యాయం జరుగుతుందని కూడా కొన్ని సందర్భాల్లో ఆ క్యాడర్ దగ్గర సంభాషణలో కూడా కొంత వ్యాఖ్యానాలు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు అనుకోవాలా, లేదంటే పార్టీ అధిష్టానం మరి పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే 6 నెలలైనా కూడా గన్ని వీరేంద్ర గారికి పదవి దక్కలేదా? అసలు భవిష్యత్తులో పదవి దక్కే అవకాశం ఉందా? ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన టీడీపీ మధ్య అగాధం నెలకొందనేది బహిరంగ రహస్యం. టీడీపీ కార్యకర్తలు మౌనంగా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి గుర్తింపు లేని పరిస్థితి. జనసేన పార్టీ కార్యకర్తలు దూకుడు వల్ల ఉంగుటూరులో టీడీపీ శ్రేణులందరూ కూడా సతికిల పడవలసిన పరిస్థితి ఏర్పడిందనేది వారి ఆవేదనగా కనిపిస్తుంది. మరి గన్ని వీరేంద్ర గారికి ఒక కార్పొరేషన్ పదవి చైర్మన్ హోదా ఇస్తే కానీ మళ్ళా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం నింపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక సీనియర్ని ఏలూరు జిల్లా పార్టీ టీడీపీ అధ్యక్షులు గన్ని వీరేంద్ర గారి పట్ల ఆ పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది? మరి సామాజిక అంటే కులమే అడ్డుగా ఉందని అనుకుంటే సహజంగా అసలు నామినేట్ పదవులు ఉన్నప్పుడు కులాలతో సంబంధం లేదు. ఇప్పటికే 2 జాబితాల్లో ప్రభుత్వాలు రాజకీయ పార్టీ అనుకునే విధంగానే చాలా వరకు అనేక సామాజిక వర్గాలకి అవకాశాలు కల్పించారు. మరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గన్ని వీరేంద్ర గారిని చైర్మన్ పదవి వరించకపోవటం కారణాలు ఆ సామాజిక వర్గంలో ఉన్న ఇబ్బంది, సామాజిక వర్గ పరంగా మరి ప్రభుత్వం ఏమైనా పార్టీ ఏమైనా ఆలోచిస్తుందా? లేదంటే ప్రభుత్వంలో ఉన్న చాలామంది కీలకమైన వ్యక్తులందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఉండగా మళ్ళీ కార్పొరేషన్ పదవి చైర్మన్ కూడా కమ్మ సామాజిక వర్గానికే ఇస్తే ప్రజల్లో ఒక విధమైన వ్యతిరేక భావం వస్తుందని చెప్పి ఆయన పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందా? అలా ఆలోచిస్తే ఖచ్చితంగా గన్ని వీరేంద్ర గారికి ఎప్పటికీ ప్రోటోకాల్తో కూడిన చైర్మన్ పదవి కార్పొరేషన్ పదవి రాదు అనేది చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా నిస్సహాయ స్థితిలో నిస్తేజంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మరి టీడీపీ జనసేన మధ్య మరి అగాధం కొనసాగుతుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటప్పుడు ప్రభుత్వం ఉండి కూడా టీడీపీ కార్యకర్తలకు సరైన న్యాయం జరగకపోగా ఏ చిన్న పనికి వెళ్ళినా కూడా మరి అక్కడ ఆశించిన స్థాయిలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆఫీస్ దగ్గర గుర్తింపు లభించడం లేదని కూడా టీడీపీ శ్రేణులు కొంతమంది ఉంగుటూరు నియోజకవర్గం చెందిన వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే గన్ని వీరేంద్ర గారికి
నామినేట్ పదవి ఉంటుందా ఉండదా? సామాజిక వర్గం అడ్డంకి అయితే ఎప్పటికీ ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ పదవి దక్కదనేది చాలామంది మేధావులు భావిస్తున్నారు. ఒకవేళ సీనియర్గా అవకాశం ఇచ్చి పదవి ఇవ్వాలనుకుంటే ఈ నెల 9వ తేదీని విడుదల చేసే 3వ జాబితాలోనన్నా నామినేట్ పదవి చైర్మన్ రావాలి. లేదంటే 9వ తారీఖు వచ్చే జాబితాలో గన్ని వీరాంజనేయులు గారి పేరు లేకపోతే ఇక భవిష్యత్తులో గన్ని వీరాంజనేయులు గారికి నామినేటెడ్ పోస్టులు దక్కే అవకాశం లేదనేది చాలా స్పష్టంగానే కనబడే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో మరి గన్ని వీరాంజనేయులు గారికి నామినేట్ పదవి దక్కుతుందా, అందాన్ని ద్రాక్షగానే మిగులుతుందా చూడాలి. మరి అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.